RRR రూపంలో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో మరో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు చూసాం. తాజాగా అదే నిజం చేస్తూ ఏకంగా జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీఆర్ మరో మూవీ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోందనే వార్తలు చూసాం. తాజాగా అదే నిజం చేస్తూ ఏకంగా జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. జాన్వీ కపూర్ బర్త్డే రోజు సందర్భంగా ఆమె పోస్టర్ రిలీజ్ చేస్తూ బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ పోస్టర్ లో శారీ కట్టి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ నందమూరి అభిమానులకు కిక్ ఇచ్చింది జాన్వీ. ఎప్పటి నుంచో ఎన్టీఆర్ 30 అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న నందమూరి అభిమానులకు ఈ పోస్టర్ బూస్టింగ్ ఇచ్చింది. జాన్వీ లుక్ కెవ్వు కేక అంటూ ట్విట్టర్ లో మోత మోగిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త సమర్పణలో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఓ పల్లెటూరు యువకుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా ఎదుగుతాడనే లైన్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నారని టాక్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో 2 హీరోయిన్లకు స్కోప్ ఉందని, ఈ లిస్టులో సాయి పల్లవి, సమంత కూడా ఉన్నట్లు సమాచారాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికైతే ఫస్ట్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండడం విశేషం. RRR సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ ఎల్లలు దాటిపోయింది. ఇప్పుడు చరణ్ తెలుగు హీరో మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఆయన క్రేజ్ చూస్తుంటే మతిపోతోంది. వరుస సినిమాలతో యమ స్పీడ్ మీదున్న చరణ్ కు మరో సూపర్ అవకాశం వచ్చిందట. బాలీవుడ్ బిగ్ స్టార్ తో చరణ్ నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ ఎవరు? అది ఏ సినిమా? షారుఖ్ ఖాన్ లేటెస్ట్ సినిమా జవాన్. ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ చేస్తున్నారు. పఠాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న షారుఖ్ అదే తరహాలో ఈ సినిమాని కూడా రూపొందించాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ నటించనున్నట్లు తెలుస్తోంది. జవాన్ దర్శక నిర్మాతలు ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం మొదట తలపతి విజయ్, అల్లు అర్జున్లను సంప్రదించారట. అయితే వారు వివిధ కారణాలతో నో చెప్పడంతో రామ్ చరణ్ ను సంప్రదించారట. కాగా రామ్ చరణ్ ఓకే అన్నట్లు తెలుస్తోంది. షారుఖ్ కోసం ఈ సినిమాను రామ్ చరణ్ చేస్తున్నట్లు టాక్. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఇప్పటికే నేషనల్ క్రేజ్ సంపాదించుకున్న చరణ్ షారుఖ్ తో కలిసి నటించడం అంటే మామూలు విషయం కాదు. ఇక వీరిద్దరూ ఒకే సినిమాలో కనపడితే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ డైరెక్టర్ వెంకటేష్ మహా ఘాటు విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో KGF సినిమాపై కొంచెం కాంట్రవర్సీగానే మాట్లాడారు. కన్నడలో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన KGF సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఆ హీరో ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. డైరెక్టర్ మహాపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఏ సినిమాపై కామెంట్లు చేశారు? ఇటీవల కాలంలో తాము కొత్త సినిమాలతో ముందుకు రావడం లేదని, ఎందుకంటే తాను నిర్మాతలకు అనేక కథలను అందిస్తున్నానని, కానీ అవి OTT కంటెంట్ కథలని రిజెక్ట్ చేస్తున్నారన్నారు. కలెక్షన్లు రాబడుతున్న సినిమాలన్నీ పాప్కార్న్ సినిమాలన్నారు వెంకటేష్ మహా. తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారం సంపాదించి చివరికి ఆ బంగారాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి క్యారెక్టర్ గురించి సినిమాలు తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం, కోట్లు కోట్లు వసూలు తీసుకొస్తున్నాం అంటూ ఘాటుగా విమర్శించాడు. అయితే మాలాంటి ఎంతో మంది దర్శకులు మంచి సినిమాలు తీసినప్పటికీ వాటికి సరైన కలెక్షన్లు రావడం లేదని డైరెక్టర్ మహా వాపోయారు. మరోవైపు ఏ తల్లి అయినా తన కొడుకును రౌడీగా మారమని అడుగుతుందా? అలాంటి తల్లిని నేను కలవాలనుకుంటున్నానంటూ కామెంట్ చేశాడు. అయితే ప్రొడ్యూసర్లందరూ పెన్నుకు బదులు కత్తి, తుపాకీని తీసుకుంటే మనందరం పెద్ద బ్లాక్ బస్టర్ చేయొచ్చని సెటైర్ వేశారు ఆయన. KGF లాంటి సినిమా క్యారెక్టర్లు నీచ్ కమీన్ కుత్తే వంటివని పోల్చారు. డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లతో పాటు ఇటు KGF ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. అయితే అందుకు రివెంజ్ గా సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్స్ తో మీమ్స్ కూడా చేస్తున్నారు. ఎంతలా అంటే ట్రెండింగ్ లోకి వచ్చేలా చేసేశారు. ఇక కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాజిటివ్ గా మాట్లాడిన వీడియోను మహాకు ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్. ఇదిలా ఉంటే ఆయనపై వస్తున్న నెగిటివిటీ ట్రోల్స్ కి వెంకటేష్ మహా స్పందించాడు. క్షమాపణలకు బదులుగా తన కమెంట్స్ ని సమర్థించుకున్నాడు. తన అభిప్రాయం సరైనదేనని, అయితే తాను వాడిన భాష కరెక్ట్ కాదని, కొంతమందిని ఉద్దేశించి నా అభిప్రాయం చెప్పానని, నాలాగే చాలా మందికి సినిమా నచ్చలేదని చెప్పుకొచ్చాడు.
నేను వాడిన భాషకు క్షమాపణలని చెప్పాడు డైరెక్టర్.